హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి మిరపకాయ బజ్జీ. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా పావు కేజీ బజ్జీ మిర్చి తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి. అలాగే కప్పు శనగపిండి, 3 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పక్కన ఉంచాలి. అలాగే 3 నిమ్మకాయ ముక్కలు, 1 స్పూన్ వాము, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపోయేంత, సాల్ట్, బేకింగ్ సోడా, చాట్ మసాలా. ఇలాంటి పెద్ద బౌల్ ఒకటి పిండిని కలుపుకోవడానికి. మనం ముందుగా బజ్జీ మిర్చిని ఇలా నిలువుగా చీల్చినట్టుగా కట్ చేసుకోవాలి. ఇలా మిరపకాయలన్నిటినీ కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత వాములో సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి 1 టీ స్పూన్ వాములో కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని బజ్జీ మిర్చిలో ఇప్పుడు కట్ చేసాం కదా, దానికి చక్కగా పట్టేలాగా అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వలన మనకి బజ్జీ మిర్చి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మిరపకాయ బజ్జీ కోసం పిండిని కలుపుకుందాం. ముందుగా పెద్ద బౌల్ శనగపిండి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే బేకింగ్ సోడా, ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. వేసిన తర్వాత పిండికి సరిపోయినంత వాటర్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆయిల్ వేడెక్కుతుంది కదా, మనం పిండిని కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో బజ్జీ మిర్చి తీసుకొని ఇలా ఇందులో డిప్ చేసి ఆయిల్లో నెమ్మదిగా వేసుకోవాలి. ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటిని వేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్ పెట్టాలండి.
ఇలా మిగతా వాటిని కూడా వేసాం కదా, ఇప్పుడు మిరపకాయ బజ్జీ ఒక పక్క అంతా ఫ్రై అయ్యాయి కదా, ఇలా తిప్పుతూ వేయించుకుందాం. చూసారు కదా, ఇలా జాగ్రత్తగా ఒక్కొక్కటిని తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇలా వేగిపోయండి, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇలాగే వేసుకోవాలి. స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచి వేసుకోవాలండి, లేదంటే ఆయిల్ పీల్చేస్తాయి. చూసారు కదా, చక్కగా వేగాయి ఒక పక్క అంతా. ఇప్పుడు వీటిని తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఆయిల్ తుల్లకుండా జాగ్రత్తగా వేయించుకోవాలండి. ఇలా అంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుందండి వేగిపోయిన తర్వాత. ఇలా తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి స్టఫింగ్ కోసం 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి ఉల్లిపాయల ముక్కల్లో. అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. నిమ్మరసాన్ని కూడా ఇలా ఇందులో పిండుకోవాలండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసి నిమ్మరసాన్ని కూడా ఇలా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత చక్కగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మిరపకాయ బజ్జీల్ని ఇలా కట్ చేసి ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో స్టఫ్ చేయాలి. ఇలా అన్నిటినీ కూడా ఇలానే చేయాలండి, స్టఫ్ చేసుకోవాలి. ఈ మిరపకాయ బజ్జీ టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, పైనుంచి టమాటా కెచప్ని కూడా ఇలా గార్నిషింగ్గా చేశాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా అయితే మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూసారు కదా మిరపకాయ బజ్జీ
టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నేను చేసినట్లుగా. చాలా క్రిస్పీగా ఉంటాయండి. అలాగే మనం వాము సాల్ట్ కలిపి పెట్టాం కదా, మిరపకాయకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి చప్పగా అనేది ఉండదు. చాలా క్రిస్పీగా ఉన్నాయండి. ఓకే.